అందరికీ నమస్కారం. కన్నమ్మ స్టోరీని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇషాన్ భుజం మీద ఒక చెయ్యి పడుతుంది. తల తిప్పి చూడగానే తన తల్లి కనిపిస్తుంది. ఆవిడను చూడగానే కన్నమ్మని వదలకుండా అలాగే ఒళ్ళో పట్టుకొని తల్లి నడుం చుట్టూ చేయి వేసి కడుపులో ముఖం దాచుకుంటూ, మమ్మీ దానికి చెప్పు నిద్ర లేవమని. అసలు ఇలా ఎలా స్పృహలో లేకుండా ఉంటుంది? ప్లీజ్ మమ్మీ చెప్పు, నేను కొట్టడం వల్లే ఇలా అయిపోయిందా? అది స్పృహలో లేకుండా ఉంటే నేను అసలు చూడలేను అంటాడు. కన్నా ప్లీజ్ అంటుంది. మమ్మీ అసలు ఏం జరిగింది అనగానే, ఏం చెప్పాలి కన్నా? నువ్వు కొడితే ఎలా స్పృహ తప్పిపోయిందో చెప్పాలా, లేదంటే నీకోసం ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిందని చెప్పాలా? అదే కాకుండా తన గొంతు మీద కత్తి పెట్టుకొని ఎప్పుడో వదిలేసిన వర్క్ మళ్ళీ మీ అన్నయ్య చేత చేపించిందని చెప్పాలా? ఏం చెప్పాలి? తెల్లవాళ్ళు కంటి మీద కునుకు లేకుండా పక్కకు కదలకుండా గొంతు మీద నుండి కత్తి తీయలేదని చెప్పాలా? ఏం చెప్పాలి? అలాగే ఉండి ఉదయం మీ నాన్న ఒళ్ళో స్పృహ లేకుండా పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఇలాగే ఉంది. కనీసం కన్ను కూడా తెరవలేదు. జ్వరం అయితే తగ్గింది. అంత స్పృహలో లేకుండా తను కలవరించిన ఒకే ఒక మాట ఏంటో తెలుసా అనగానే, అప్పటికే తల్లి చెప్పిన మాటలతో డీప్ షాక్లో ఉన్న ఇషాన్ తలెత్తి తన వైపు చూడగానే పెనిమిటి అంటూ ఒకే ఒక మాట కలవరించింది. ఈరోజు మీ అన్నయ్య తలెత్తుకొని నలుగురు ముందు సగర్వంగా తిరిగి ఇంట్లోకి వచ్చాడు. కానీ అందుకు కారణమైన కన్నమ్మ మాత్రం ఇలా ఉంది. వెంటనే తల్లిని వదిలి కన్నమ్మని గుండెల మీదకి తీసుకుంటూ, నిద్రలేరా, ఇలా ఉండొద్దు ప్లీజ్. నేనే తొందరపడి నిన్ను కొట్టాను, చాలా మాటలు అన్నాను. ప్లీజ్ కళ్ళు తెరవవా? ఇంకెప్పుడు నిన్ను ఏమీ అన్నను, కళ్ళు తెరవవే అంటాడు. కన్నా నువ్వేమి కంగారు పడకు, ముందు ఇలారా, తనకి జ్వరంగా ఉంది కదా, కొంచెం రెస్ట్ అవసరం అనగానే ఇషాన్ బాధ కన్నమ్మ మనసుకు చేరిందేమో. తన కన్నీళ్లు ముఖం మీద పడగానే మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ తన అలా గట్టిగా అరుస్తూ ఉంటే స్పృహలోకి వచ్చినట్టు కదలగానే తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఇషాన్. ఒక్కసారి అలా కళ్ళు తెరిచి మళ్ళీ మూస్తూ ఉంటే అంజలి గారు పరుగున వెళ్ళి అందరినీ పిలుచుకొని వచ్చి తను మాత్రం జ్యూస్ తీసుకొని వస్తుంది. ఇషాన్ తన్ని అలాగే సరిగ్గా బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టి తన చేయి పట్టుకుంటూ, ఎలా ఉందే అనగానే తను పక్కకు పడిపోతూ ఉంటే తన భుజం చుట్టూ చేయి వేసి కరెక్ట్గా తన గుండెల మీద కన్నమ్మ తల ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని తన చేయి పట్టుకొని, ఇప్పుడు ఎలా ఉంది, ఓకేనా అనగానే మెల్లిగా తల ఊపుతుంది. అంజలి గారు జ్యూస్ తీసుకొని వచ్చి తను తాపాలని చూస్తుంటే, నేను తాగిస్తాను మమ్మీ అంటూ కన్నమ్మ నోటి దగ్గర పెట్టగానే అది పక్కకు అంటూ మెల్లిగా ముందుకు బెండ్ అవుతూ ఉంటే అందరూ ఏమైంది అని కంగారుగా అడుగుతారు. ఇషాన్ మాత్రం, ఏంటే ఎక్కడికన్నా తీసుకెళ్లాలా, పోనీ వాష్రూమ్ వెళ్తావా అనగానే మెల్లిగా ముందుకు వంగి తన కాళ్ళు పట్టుకుంటూ, నన్ను మన్నించండి అంటుంది. మన్నించడం ఏంటే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, ముందు జ్యూస్ తాగు. నువ్వు తెలిసి తెలియక చేశావు, ఏం పని మీద చేశావో అది నీకే తెలియాలి. నేను కొట్టడం తప్పే, ముందు ఇది తాగు అంటూ తనే కొంచెం తాగించగానే ఇంకా వద్దు అంటుంది. తర్వాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేయగానే అలాగే కళ్ళు మూసుకుంటుంది నీరసంతో. అశోక్ గారు కొడుకు వైపు చూసి, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటారు. లేదు డాడీ, నేను ఇక్కడే ఉంటాను అనగానే తనకి రెస్ట్ అవసరం, చెప్పింది చేయకన్నా అనగానే మారు మాట్లాడకుండా తన్ని సరిగ్గా అడ్జస్ట్ చేసి, మమ్మీ నేను ఇక్కడే ఫ్రెష్ అవుతాను, నా డ్రెస్ తీసుకురా అంటాడు. సరేనని కొడుకు గదిలోకి వెళ్ళి నార్మల్ డ్రెస్ తీసుకొని వచ్చేసరికి, మీరందరూ వెళ్ళండి అంటాడు. ఏంట్రా అంటూ అదరు సీరియస్గా అడగగానే చాలా రోజుల తర్వాత తన అన్నయ్యను అలా చూసి ఒక్క క్షణం షాక్ అయ్యి వెంటనే బెడ్ మీద నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్నపిల్లల్లాగా తన నడుం చుట్టూ చేయి వేసి, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, తిరిగి నా అన్నయ్యగా వచ్చినందుకు అంటూ తలెత్తి కన్నీళ్లతో చూస్తూ కంగ్రాచులేషన్స్ అంటాడు. మీరు కాదు చెప్పాల్సింది, కన్నమ్మ చెప్పాలి అంటూ ముఖం తిప్పుకోగానే, ఓహో నా మీద అలిగావా, సరేలే మీ కన్నమ్మతోనే చెప్పించుకుందు అంటూ
ఏం మాట్లాడకుండా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే అందరూ అలాగే ఉన్నారు ఉదయం నుంచి ఏమీ తినకుండా. జమున గారు అందరి వైపు చూసి, ఇప్పుడు కన్నమ్మకి పర్వాలేదు, మీరు వెళ్ళి రెడీ అయ్యండి, ఏదైనా తిందురు అనగానే ఎవరికీ తినాలని లేకపోయినా ముందు ఫ్రెష్ అవ్వాలి కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. చక్రి మాత్రం నేను మళ్ళీ వస్తానత్తా అనగానే, అసలు భోజనం చేసావా నువ్వు, ఉండు స్నాక్స్ తీసుకొస్తాను అనగానే, ఇప్పుడేమీ వద్దత్తా, అర్జెంట్ మీటింగ్ ఉంది, కన్నమ్మ పూర్తిగా కోలుకోవాలి, ముందు తనకు మెడిసిన్ కరెక్ట్గా వేసేయండి, నేను మళ్ళీ నైట్కి వస్తాను అనేసి తను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఒకసారి కన్నమ్మని చూసి ఇషాన్ బయటికి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. డోర్ క్లోజ్ చేసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని మళ్ళీ బయటికి వచ్చి కన్నమ్మ పక్కన కూర్చుంటూ తన చేయి పట్టుకొని ముఖం వైపు చూస్తూ మళ్ళీ కన్నీళ్లు వస్తూ ఉంటే, చాలా గట్టిగా కొట్టాను కదా, నేను ఒక ఫూల్ని, అలా ఎలా ఆవేశంతో కొట్టేస్తాను అనుకుంటూ ఉంటాడు. డోర్ కొట్టిన సౌండ్కి తను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా పిల్లలు ఉండటంతో చిన్ను బన్ను అనగానే తన కాళ్ళను చుట్టేసి, బాబాయ్ పిన్నికి ఏమైంది, ఇక్కడ ఉందని చెప్పారు అంటారు. చలనం లేనట్టుగా ఉన్న కన్నమ్మ దగ్గరికి పరుగున వెళ్ళి పిన్ని పిన్ని అని చెరొక వైపు చేరితే బన్ను మాత్రం ఆల్రెడీ ఏడుపు అందుకుంటాడు. తన ఏడుపు విని దీప్తి పరుగున వచ్చి, పిన్నికి లైట్ ఫీవర్గా ఉంది నాన్న, మీరు డిస్టర్బ్ చేయొద్దు అనగానే, ఓకే మమ్మీ, మేము డిస్టర్బ్ చేయం, ఫ్రెష్ అయ్యి వచ్చి పిన్ని దగ్గరే కూర్చుంటాం అంటారు ఇద్దరు. సరే నాన్న ముందు రండి అంటూ వాళ్ళని తీసుకువెళ్ళగానే ఇషాన్ దీప్తి వైపు చూస్తూ, వదిన ఇది నిన్నటి నుంచి ఏమీ తినలేదా అనగానే ఒకసారి తన వైపు చూసి, పచ్చి గంగ కూడా ముట్టలేదు కన్నా అంటుంది. సారీ వదిన అనగానే చిన్న చిరునవ్వు నవ్వి తన చెంప మీద చేయి వేసి, 6 నెలల కష్టం 6 నిమిషంలో పోయిందన్న బాధ నీది, తెలియనితనం తనది, పర్వాలేదులే కన్నా, ఒక్కొక్కసారి ఇలాంటివి సహజం, కాకపోతే దయచేసి ఇంకొకసారి తనను అలా కొట్టకు, ఎందుకంటే అన్ని సందర్భాలను అందరూ ఒకే రకంగా తీసుకోవాలని లేదు కదా, అసలే తను ఏ విషయాన్ని ఈ మధ్య బయటికి చెప్పట్లేదని మామయ్య గారు ఫీల్ అవుతున్నారు అనగానే అర్థం కాకుండా చూస్తూ, ఏంటి వదిన అంటాడు. తను ఏది మనసులో దాచుకోదంట కన్నా, అది బాధైనా సరే సంతోషమైనా సరే, కానీ ఈ మధ్యకాలంలో తన సంతోషాన్ని మాత్రమే వ్యక్తం చేస్తుంది, చిన్న బాధను కూడా తను ఎప్పుడూ మనసులో పెట్టుకోదంట, ఈ మధ్యకాలంలో సరిగ్గా ఏది మాట్లాడట్లేదని అంటున్నారు, బహుశా తన తండ్రి ఏమైనా గుర్తొచ్చాడేమో అనగానే అశోక్ గారిని కాపాడబోయి కన్నమ్మ వాళ్ళ తండ్రి చనిపోయాడని తనకి తెలియదు కాబట్టి ఏదో అనారోగ్యంతోనే చనిపోయాడు అనుకుంటాడు. మళ్ళీ ఒకసారి కన్నమ్మ వైపు చూసి, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను వదిన అంటాడు. ఏదైనా భర్త చేతిలోనే ఉంటుంది కన్నా, ఎవరు ఎన్ని రకాలుగా ప్రేమను పంచినా భర్త ప్రేమకు ఏదీ సాటి రాదు. తన పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోగానే అశోక్ గారు వీల్ చైర్ ఆపరేట్ చేసుకుంటూ వస్తూ ఉంటే తన దగ్గరికి వెళ్తాడు. కన్నా బయటికి రా అనగానే ఒకసారి కన్నమ్మ వైపు చూసి తను బయటికి వస్తాడు. అంజలి గారి వైపు చూడగానే ఆవిడ భోజనం ప్లేట్ తీసుకొని వస్తుంది. తినిపించు అనగానే కొడుకు నోటి దగ్గర అన్నం ముద్ద పెట్టగానే ఆ చేయి అడ్డుకుంటూ, వద్దుమా, అది అలా స్పృహలో లేకుండా పడి ఉంటే ఇలా నా కడుపు నిండా తిని నా ఆకలిని నేను తీర్చుకోలేను అనగానే ఆవిడ కొడుకు తలపైన చేయి వేసి, భార్య మీద ప్రేమ ఉంటే చాలు నాన్న, ఇలా కడుపు మార్చుకొని అది చెప్పక్కర్లేదు, ఒకసారి అందరి వైపు చూసి నా మీద కోపంగా ఉన్నారా అని అడుగుతాడు. అంజలి గారి వైపు మళ్ళీ అశోక్ గారు చూడగానే కొడుకు వద్దంటున్నా సరే 4 ముద్దలు కష్టంగా తినిపిస్తుంది. ఆ తర్వాత తనే వద్దని ప్లేట్ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి వస్తాడు. అశోక్ గారి వైపు చూస్తూ, నాన్న ముందు మీరు పదండి, నేను మీకు ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను అంటాడు. వద్దు నాన్న, నేను వెళ్ళేసి వస్తాను అని భార్య వైపు చూడగానే ఆవిడ తీసుకువెళ్తుంది. ఇక నేరుగా అథర్వ దగ్గరికి వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చోగానే ఎటో చూస్తూ ఉంటాడు. తన అన్నయ్య ఒడిలో తలపెట్టుకొని కాళ్ళ చుట్టూ చేయి వేసి మౌనంగా ఉండిపోతాడు. ఎంతసేపటికి అథర్వలో చలనం లేకపోయేసరికి, సారీ అన్నయ్య అంటాడు హార్ట్ఫుల్గా. అప్పుడు తన తలపైన చేయి వేసి,
ఆవేశం అన్ని వేళలా పనికిరాదు కన్నా అంటాడు. సారీ అంటాడు. నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి అనగానే అన్నింటికీ కలిపి నా సమాధానం ఒకటే, క్షమించండి. ఇంకెప్పుడు దాని మీద చేయి చేసుకోను, అది ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే. కానీ అన్నయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నా పాత అన్నయ్య నాకు తిరిగి వచ్చేశాడు. ఎప్పటికీ నాకు ఈ అన్నయ్య కావాలి అంటూ చిన్నపిల్లాడిలాగా ఏడవడం మొదలుపెట్టగానే తమ్ముడి వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ, అదేంటి కన్నా, నువ్వు చేసిన ప్రాజెక్ట్ కాకుండా నేను చేసిన ప్రాజెక్ట్ ఓకే అయింది. నలుగురు నీ గురించి ఏమనుకుంటారో అన్న ఆలోచన లేదా అంటాడు. పిచ్చిగా నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నాకు బిజినెస్లో బేసిక్స్ నేర్పించింది నువ్వు. ఇంతవరకు వర్క్ చేయగలిగాను అంటే అది నువ్వు నేర్పించిన మెలకువలే కదా. ఈరోజు సక్సెస్ వచ్చింది ఎవరికి? నా అన్నయ్యకి. అలాంటి విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి నేనెందుకు బాధపడతాను? ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా, మళ్ళీ నేను నీ పాత కన్నాలాగా మారిపోయి లైఫ్ ఎంజాయ్ చేస్తాను అంటూ కళ్ళెగరేస్తాడు. కన్నీళ్లతోనే తను కూడా కిందకు కూర్చుంటూ తమ్ముడు మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకోగానే అర్ణవ్ కూడా వాళ్లతో జాయిన్ అయిపోతాడు. జమునా దేవేందర్ గారు మాత్రం ఆ దృశ్యాన్ని చూస్తూ వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటారు. అలా ఆ రాత్రి అందరూ మేలుకొనే ఉంటారు. తెల్లవారిన తర్వాత మెల్లిగా లేచి కూర్చోవడానికి చూస్తుంది కన్నమ్మ. తన దగ్గరే ఉన్న ఈశాన్ తన చేయి పట్టుకుంటూ, ఏమైనా కావాలా అంటూ తనే సరిగ్గా కూర్చోపెట్టగానే, ఏటీ లేదండి, అత్తను పిలవండి అంటుంది. ఎందుకు, వాష్రూమ్కి వెళ్ళాలా అనగానే మౌనంగా ఉంటుంది. తన మాటలు విని అంజలి గారు మెలకువ వచ్చి, ఏంటి కన్నా అనగానే, మిత్ర పిలుస్తుంది మా అంటాడు. సరే నువ్విలారా అంటూ ఆవిడ వెళ్ళి, ఏంటమ్మా అనగానే వాష్రూమ్ వైపు వేలు పెట్టి చూపించగానే, సరే అంటూ మెల్లిగా తన చేపట్టుకోగానే నీరసంగా ఉన్నా సరే బలవంతంగా లేచి నిలబడి పడబోతూ ఉంటే ఇషాన్ కంగారుగా వచ్చి తన చేయి పట్టుకుంటూ, ఏంటే, నేను హెల్ప్ చేస్తానంటే అత్తను పిలవమన్నావు? మమ్మీ ఎక్కడ నిన్ను పట్టుకోగలుగుతుంది, ఉండు అంటూ తనని ఎత్తుకోబోతూ ఉంటే, వద్దండి నేను ఇట్టాగే వెళ్తాను అంటూ మెల్లిగా అంజలి గారి వైపు పూర్తిగా తిరిగి ఆవిడ భుజం మీద చేయి వేసి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక్కొక్కరిగా అందరూ నిద్రలేస్తూ ఉంటే ఇషాన్ మాత్రం అలాగే చూస్తూ ఉన్నాడు. అదర్ తన వైపు చూసి, ఏంటి కన్నా అలా నిలబడిపోయావు అనగానే, ఏంటో మిత్ర ప్రవర్తన డిఫరెంట్గా ఉందన్నయ్యా అంటాడు. ఏమైంది అనగానే, నేను తన్ని వాష్రూమ్కి తీసుకెళ్తానని చెప్పాను, కానీ మమ్మీని పిలిచింది. ఇప్పుడేంటో, నేను అది నీరసంగా ఉందని మళ్ళీ హెల్ప్ చేయబోతే వద్దని చెప్పేస్తుంది. ఎందుకో కొత్తగా అండి అంటుంది. ఇంతకుముందు పెనిమిటి అని పిలవంది, దానికి మాట వచ్చేది కాదు అంటాడు. అర్ణవ్ కూడా సోఫాలో నుండి లేస్తూ, తనకి హెల్త్ బాగాలేదు కదరా, ఎందుకు ఊరికే ఇంత ఆలోచించడం, పదండి ముందు ఫ్రెష్ అవ్వండి అంటూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్తారు. కన్నమ్మ మాత్రం నేరుగా లోపలికి వెళ్ళి మళ్ళీ 10 నిమిషాల తర్వాత పిలవగానే డోర్ ఓపెన్ చేసి తన్ని జాగ్రత్తగా తీసుకువస్తుంది అంజలి. అత్త అనగానే, ఏంటమ్మా అంటుంది. ఆకలిగా ఉంది అనగానే, ఉండుమా నీకోసం ఏదైనా తీసుకువస్తాను అంటూ తన్ని బెడ్ మీద కూర్చోపెట్టి ఆవిడ బయటికి వెళ్ళగానే ఈశాన్కి ఫోన్ వస్తుంది. మేనేజర్ ఫోన్ చేస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి, చెప్పండి అనగానే, సార్ ప్రాజెక్ట్ ఓకే అయింది కాబట్టి మీరు దాని మీద సైన్ చేయాలి అనగానే, అన్నయ్య ఆ ప్రాజెక్ట్ చేశారు, ఇప్పటి నుంచి అన్నయ్య ఆ పని చూసుకుంటాడు అనగానే లోపలికి వచ్చిన ఆదర్, లేదు ఇషాన్, నేను కొన్ని రోజులు ఆఫీస్కి రాలేను అనగానే, ఎందుకన్నయ్య అంటాడు. ప్లీజ్ అర్థం చేసుకో, నేనైతే ఇంట్లో ఉండిపోను, నువ్వు మళ్ళీ కంగారు పడకు, మళ్ళీ పాత జీవితంలోకి వెళ్తానని అనగానే, అది కాదన్నయ్య అంటాడు. లేదురా, ఇంకా నిన్ను నేను శ్రమ పెట్టలేను, అందుకే నేను ఆఫీస్కి వస్తాను అనగానే హ్యాపీగా తన అన్నయ్యను హగ్ చేసుకొని, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, తిరిగి నా పాత అన్నయ్యలాగా మారిపోయినందుకు అంటూ తన అన్నయ్య నేరుగా బెడ్ దగ్గరికి వచ్చి, కన్నమ్మ అంటూ తన పక్కన కూర్చోగానే 2 చేతులు జోడించి, నన్ను మన్నించి పెదబాబా అంటుంది. మొదట అర్థం కాలేదు, అసలు అయోమయంగా చూస్తూ, ఏంట్రా నువ్వేం చేస్తున్నావు అంటూ తన చేయి పట్టుకోగానే, మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను
అనగానే తనని కన్నీళ్లతో అలాగే చూస్తూ, నువ్వు నన్ను మన్నించమని అడగడం కాదు కన్నమ్మ, అసలు నువ్వు చేసిన మేలు ఉంది చూశావు, నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటో తెలుసా, నువ్వు చేసిన పని వల్లే నాలో ఉన్న ఒక అసమర్థుడు బయటకు వెళ్ళిపోయి అదర్ అంటే విజయానికి మరొక పేరు అన్న స్థాయికి తీసుకువచ్చావు. ఎవరైతే నన్ను చేతగాని వాళ్ళలాగా చూశారో వాళ్లే నన్నిప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు అనగానే నిన్న తను చేసిన ప్రాజెక్ట్ ఓకే అయినందుకు కన్నమ్మ కూడా చాలా సంతోషపడిపోతూ కన్నీళ్లు తుడుచుకొని మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకు అదే చాలు బాబా అనగానే పక్కన వచ్చి కూర్చున్న దీప్తి తన చేయి పట్టుకొని, నా జీవితంలో ఉన్న చీకటిని తొలగించేసి వెలుగును నింపావు కన్నమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటి దీపమక్క, మీరంతా ఇట్టా మాట్లాడి నేను పరాయిదాయనని చెప్తా ఉండారా అంటుంది. అదర్ కొంచెం కోపంగా, కన్నమ్మ నా మాటల్లో నీకు అటువంటి అర్థం కనిపించిందా అంటాడు. లేదు బాబా అంటూ, ముందు మీరు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోండి, నిన్నటి నుంచి చాలా బాధపడి ఉండారు, ఇప్పుడు మళ్ళా నా మూలంగా ఇట్టా ఇబ్బంది పడమాకండి అంటుంది. కన్నమ్మ వైపు చూస్తూ, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్విలా మాట్లాడే ఇంకా మమ్మల్ని బాధ పెట్టకు అని అదర్ అనగానే సరే బాబా అంటుంది. దీప్తి తన వైపు చూస్తూ, నేను నీకు హెల్ప్ చేస్తాను, ముందు పద రెడీ అవుదు. మేఘన వచ్చి, అక్క గీజర్ ఆన్ చేసి కన్నమ్మకి శారీ కూడా తీసిపెట్టాను అంటుంది. తోడికోడలిద్దరూ తన్ని పట్టుకోవడంతో మెల్లిగా తన గదికి వెళ్ళి వాళ్ళు హెల్ప్ చేయడంతో రెడీ అయ్యి అక్కడే కూర్చొని అంజలి గారు వచ్చి ఆవిడ రెడీ చేసిన ఇడ్లీ తినిపించగానే అర్ణవ్ తనకి ట్యాబ్లెట్ ఇస్తాడు. ట్యాబ్లెట్ వేసుకొని మారు మాట్లాడకుండా పడుకుంటుంది. అందరూ హెల్త్ బాగోలేదు కాబట్టి పడుకుందేమో అనుకుంటారు. ఇషాన్ కింద తన తండ్రితో మాట్లాడి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి తన గదికి రాగానే అప్పటికే నిద్రపోయి కనిపిస్తుంది కన్నమ్మ. మామూలుగా అయితే ఈ పాటికి తనకి డ్రెస్ తీసి పెడుతూ నానా హడావిడి చేస్తూ ఉంటుంది, టిఫిన్ తినాలని, జ్యూస్ తాగమని. మధ్య మధ్యలో ఆఫీస్కి కూడా ఏదో ఒకటి రెడీ చేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు అలా ఉండేసరికి ఏంటో తనకు అసలు చాలా వెల్తీగా ఉంది. బెడ్ మీద నిద్రపోతున్న కన్నమ్మ దగ్గరికి వచ్చి బ్లాంకెట్ అడ్జస్ట్ చేస్తూ, ఏంట్రా ఇంత నీరసంగా ఉన్నావు, బాగా కొట్టి బాధ పెట్టాను కదా నిన్ను అనుకుంటాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.